దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుందాం ప్రియులరా. మీ అందరికీ ఈరోజు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వాక్యం వింటూ మరి మాకు సహకరిస్తున్నది మీకు అందరికీ ప్రభునామట వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభునామన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈ సత్యాలను మీరు తెలుసుకొని మరి ముఖ్యంగా రక్షణ పొందాలని నేను కోరుచున్నాం ప్రియులారా. వాక్యాలు మీరు అనుదినం వినండి. మేము వీడియో చేసినప్పుడల్లా మీరు వాక్యం వినండి. వాక్యం ఏమైనా బలపరుస్తుంది, అంతేకాదు వాక్యం వినడం ద్వారానే మీకు స్వస్థత. హీలింగ్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సరే, వాక్యం ఎంత శక్తి గలదంటే ఇప్పుడు మీరు వాక్యాలు వింటున్న ద్వారా కూడా స్వస్థ వచ్చేస్తుంది. బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో జీవం ఉంది. దేవుని వాక్యము సజీవము గలది. రెండంచుల ఖడ్గము కంటే ఎటువంటి ఖడ్గం వాడిగలది. ప్రాణాత్మను విభజించి వరకు దూరుచు అంతరంగంలో పరిశోధిస్తుంది. అంతేకాదు, రక్షిస్తుంది, మరణము నుండి లేపుతుంది, రోగమును బాగు చేస్తుంది, కష్టములు సహాయం చేస్తుంది, ఉండి చెదరు వాడిని బాగు చేస్తుంది, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి కలగజేస్తుంది, మార్గం చూపిస్తుంది, వెలిగిస్తుంది. ఎన్నో విధాలుగా మరి దేవుని వాక్యం ఆదరిస్తుంది బాబు. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలలో మనకు నెమ్మది కలగజేసినట్టు వాక్యం ఉంది. ఈ వాక్యము నా పాదములు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటున్నారు దావీదు భక్తుడు. యవ్వనులు దేని చేత తమను అర్థం శుద్ధిపుచ్చుకుంటారు? ఆయన వాక్యం బట్టి జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా. కీర్తనలు 119వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే 9-10 వచనాల్లో ఆయన వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా మనం నడతను శుద్ధిపరుచుకుంటాం. మన నడత పవిత్రపరచబడాలంటే వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అద్దంలో మన సహజ ముఖాన్ని చూసి ఎలాగైతే మనం ముఖాన్ని నీటిగా దిద్దుకుంటాం, అలాగే దేవుని వాక్యమైన అద్దములు మన హృదయాన్ని లేదా మన బ్రతుకుని చూసుకుని మన తప్పిదాలన్నీ సరిచేసుకోవాలి, మన పాపములన్నీ కడుక్కోవాలి, దేవుని ఎదుట ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చి ఆయన విజ్ఞాపన చేసి ఆయన వేడుకోవాలి. అప్పుడైనా మన ప్రార్థన మీద మనం క్షమించి మన ప్రార్థన ఆలకించి మనం స్వస్థపరుస్తాడు. నేను వాక్యంలో మాట, నా పేరు పెట్టబడి నా ప్రజలు నా జనులు తమ్ముడు తాము తగ్గించుకుని తన సింహార్గములను విడిచి నాకు మొరపెట్టిన నేను వారి దేశమును స్వస్థపరుస్తున్నాను. మన దేశాన్ని స్వస్థపరుస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని బాగు చేస్తాడు. దేవునికి సమస్తము సాధ్యం, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మనం ఆయనకి మొరపెట్టాలి. నాకు మొరపెట్టు వారికి, నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, నాకు మొరపెట్టుము నేను ఉత్తరం ఇచ్చేదను, నీకు గ్రహింపలేని సంగతులు, గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేసేదను. దేవునికి సమస్తము సాధ్యం ప్రియులరా. మనం తెలియని విషయాలు మొరపెట్టినట్లయితే ఆయన తెలియజేస్తాడు, జ్ఞానం దయచేస్తాడు, వివేచన దయచేస్తాడు. కళల ద్వారా, దర్శనం ద్వారా, స్వరం ద్వారా, వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. కాబట్టి మన విషయం మొరపెట్టాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయగలడు. ఎవడైనాను సంతోషం ఉండినా అతను కీర్తన పాడాలి. మీలో ఎవడైనా రోగిగా ఉంటే సంఘ పెద్దలను పిలిపించి వారి నూనె రాసి ప్రార్థన చేయగలరు. విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచులని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. ఏలే మన వంటి స్వభావం మనుషుడు అయినను అతను ప్రార్థన చేయక 300 సంవత్సరాల వరకు ఆకాశం వర్షించలేదు, భూమి ఫలించలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షించిన, భూమి ఫలించినప్పుడు ఇలా ప్రైజ్ లార్డ్. కనుక ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు మనకి సమాధానం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, విడుదల ఇస్తాడు, విమోచన ఇస్తాడు. ఏలియా మన స్వభావం మనుషులు ప్రార్థన చేస్తేనే 300 సంవత్సరాలు వర్షం కురలేదే, మళ్ళా ప్రార్థన చేయగా వర్షం కురిసిందే. మన ప్రార్థన ఆలకించడే దేవుడు డెఫినెట్గా ఆలకిస్తాడు. కనుక ప్రార్థించండి ప్రియులారా. దేవుడు మీకు
సమాధానం ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఇంకా అనేక సత్యాలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వస్తాయి. మీరు వినండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఎంకరేజ్ ది ఛానల్, రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్. అనుదినం అనేక ఛానళ్ళు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో విడుదల చేయటకే ఈ యొక్క ఛానల్లో దేవుని వాక్యం బోధించడం జరుగుతుంది. గొప్ప సత్యాలు మేము తెలియజేస్తాం. ఎందుకంటే దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. ఆయన ఎలా చేశాడు, దేవుని ఎలాగ ఎలగొట్టాడు, ఆయన ఎలాగ ప్రార్థన చేస్తే అద్భుతాలు చేశాడు, ఎలాగ ఆయన మాట్లాడతాడు, చాలా విషయాలు మీకు స్పష్టంగా దేవుని వాక్యంలో రుజువులతో మీకు తెలియచేయడం జరుగుతుంది. ప్రియులారా, ఆ రోజు చేయటం మీద ఈరోజు కూడా మరి ఉపవాసాన్ని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అనేక సత్యాలను తెలియజేస్తాం. కాబట్టి మీరు ఈ వాక్యాలు వినండి, మీ స్నేహితులకి పరిచయం చేయండి. అనుదినము కూడా మీరు దేవుని ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని రాకడ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. మీరు రక్షణతో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ నింపబడి దేవుని రాకడ సిద్ధపడాలని నేను కోరుచున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక సందేశంతో కలుద్దాం ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.